హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలండి. తెలుగువారి మొదటి పండుగ ఏది అంటే అది ఉగాదేనండి. అలానే కొత్త సంవత్సరం అని కూడా అంటారు. ఈ ఉగాది రోజునే వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుందండి. అలానే ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి కదండి. షడ్రుచులతో తయారు చేసుకునే ఉగాది పచ్చడి తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా. ఈ వీడియోలో మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఈ నూతన సంవత్సరం మనందరికీ మంచి జరగాలని అలానే బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలా ఒక గిన్నెలో చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు తీసుకున్నా. కొత్త చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది. ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి రసం అనేది బాగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను చింతపండు రసాన్ని కొంచెం చిక్కగానే తీసానండి. అదే తెలంగాణ సైడ్ అయితే కొంచెం పలుచగా చేస్తారండి. తర్వాత 2 స్పూన్ల వరకు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది బాగా నలిపి వేసుకున్నా పర్వాలేదు, మిక్సీలో పట్టి వేసుకున్నా పర్వాలేదు. నేను మిక్సీలో బ్లెండ్ చేసి వేసానండి. మనం మామూలుగా నలిపి వేస్తే చిన్నగా ఉండిపోతుంది, అది కరగడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలాగ మీరు మిక్సీలో పట్టి వేసుకుంటే కనుక మనకి ఈజీగా కరిగిపోతుంది బెల్లం అనేది. దానిలోకి చిన్నగా తరిగిన మామిడి ముక్కలు 1 స్పూన్ వరకు యాడ్ చేసానండి. మామిడికాయ అనేది చిన్నది తీసుకోవాలి, పిందె టైప్ ఉంటుంది కదండి, అలాంటిది. అదైతే మనకి వగరుగా ఉంటుంది, బాగుంటుంది. తర్వాత చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు 1 స్పూన్ వరకు. తర్వాత లైట్గా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కారం ప్లేస్లో మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తారండి చాలా చోట్ల. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని దానిలోకి 1.5 స్పూన్ వరకు గుల్లశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా వేప పువ్వులను 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఓన్లీ పువ్వులే వేయాలండి, కాడనేది రాకుండా. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుని మనం ఈ ప్రసాదాన్ని తీసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి. అలానే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.